హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆష. దిస్ ఈజ్ ఆష. సో ఈరోజు మన వీడియో ఏంటంటే జస్ట్ సింపుల్గా అండి. సింపుల్గా మనం చాలామందికి సింపుల్గా నెక్ సెట్ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు అనమాట. జస్ట్ ఒక చైన్, ఒక లాకెట్ అన్నట్టు చోకర్లాగా పెట్టుకోవచ్చు మనం. సో అది ఎలానో చూసేద్దాము. జస్ట్ మన రబ్బర్ బ్యాండ్స్కి ఎట్లా చేస్తామో సేమ్ అంతేనండి. సో తెలియని వాళ్ళ గురించి ఒకసారి మళ్ళీ చూద్దాము. ఫస్ట్ నేను ఒక 1 ఇంచ్ ఈ ఎండిఎఫ్ బేస్ ఉంటుంది కదా. సో ఆ ఎండిఎఫ్ బేస్ తీసుకున్నాను. ఇది 6K అనమాట సైజ్. నేను తీసుకున్న బురుగుండి అంటాం కదా కలరు. సో అది 6K డ్రాప్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక లైన్ మొత్తం అంతా రౌండ్, నెక్స్ట్ లైన్ వచ్చేసి మనం మూన్ షేప్ తీసుకున్నాను అనమాట. సో నేను మూన్ షేప్ తీసుకున్నాను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సేమ్ డ్రాప్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు, ఆర్ ఐ షేప్ తీసుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట. ఈ లెఫ్ట్ ఓవర్ ఉంటే నేను అవి యూస్ చేసుకుంటున్నాను. సో మీ చాయిస్, మీకు ఏమైనా డ్రెస్ మ్యాచింగ్ కానీ, సో మీకు ఏమైనా డిజైన్ కానీ, సో మీ క్రియేటివిటీ అన్నట్టు. సో మీకు నచ్చినట్టు జస్ట్ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను అంతే. ఇట్లా కూడా చేసుకోవచ్చు అని. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసి మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్. సో ఫైనల్గా నేను మధ్యలో వచ్చేసి నేను గోల్డ్ కలర్ది హాఫ్ కట్ ఉంటుంది కదా. సో అది అటాచ్ చేసుకున్నాను. సో నాకు ఎందుకో కొంచెం లుక్ కొంచెం వేరేగా అనిపించి కొంచెం బాగుంటుందని చెప్పి జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని వచ్చి ఐపిన్స్ అంటారండి. సో మన ఈ చైన్స్ని లింక్ చేయడానికి మంచిగా యూజ్ అవుతాయి అనమాట. ఆల్రెడీ నేను ఓపెనింగ్ వీడియోలో చూపించాను కదా. సో అది అటొకటి ఇటొకటి అటాచ్ చేసుకోవడమే. సో బట్ ఇవి ఆడడానికి కొంచెం మనం టైం ఇవ్వాలి. లేదు అంటే మనం ఏదైతే అటాచ్ చేస్తున్నామో లింక్ చేసినప్పుడు అవి కూడా వెనక్కి వచ్చేస్తాయి. సో అది కేర్ఫుల్గా చూసుకోవాలి. సో అటొకటి ఇటొకటి నేను అటాచ్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత నేను ఈ టర్కిష్ చైన్ అని మొన్న నేను ఓపెనింగ్ వీడియోలో చూపించాను కదండి, అది మీటర్ 55 రూపీస్ పడింది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను. సో అదైతే నేను జస్ట్ ఈ లింక్ చైన్ని, దానికి ఎలాగో లింక్స్ ఉంటాయి మనకి. సో దీని టూల్తో ఈ ఐపిన్ ఉంటుంది కదా, ఈ ఐపిన్కి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఏంటంటే వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ, అందుకే సో సెట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట మనకి. సో ఇటు పక్క తీస్తే మనకు అంతేం కనిపించదు. మీ దగ్గర ఫెల్ట్ పేపర్స్ అవి ఉంటాయి కదా, కెన్వాస్ పేపర్స్, అవి అటాచ్ చేసుకుంటే అది కూడా కనిపించదు, సపోర్ట్ ఉంటుంది. సో టర్కిష్ చైన్ అన్నాను కదండి. సో ఆ టర్కిష్ చైన్కి మనకి ఎలాగో లింక్స్ వస్తాయి. ఇదేంటంటే మనం మీకు చూపిస్తా లింక్ చైన్ అని చెప్పి, మన నక్లీస్కి వాటికి వెనకాల వస్తాయి కదా హుక్ వచ్చి. సో అవన్నమాట నేను అవి అటాచ్ చేసేసుకున్నాను ఆల్రెడీ చైన్కి. సో అడ్జస్టబుల్ అనమాట. ఆ లింక్స్ని ఈ ఐపిన్కి మనం అటాచ్ చేసుకోవడమే, లింక్ చేసుకోవడమే. సో జాగ్రత్తగా చేసుకోండి. పచ్చిగా అంటే ఆరకుండా అయితే చేయొద్దు, అది వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. సో అటు ఇటు కూడా లింక్ చేసేసుకున్నాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇది. సో నాకు ఎందుకో కొంచెం ఇంకా బాగుండేమో ఏమన్నా హ్యాంగర్ ఉంటే అని చెప్పి ఓవెల్ షేప్ హ్యాంగర్ ఉంది. సో ఆ ఓవెల్ షేప్ హ్యాంగర్ని అది వచ్చేసి నేను ఆ రౌండ్ది అటాచ్ చేసేసుకున్నాను. దాన్ని వచ్చేసి జంప్ రింగ్ అంటామండి. ఆ జంప్ రింగ్కి హ్యాంగ్ చేసి దాన్ని గమ్తో అటాచ్ చేసుకోవడమే. సో లాస్ట్లో ఒక కెన్వాస్ పేపర్, ఫెల్ట్ పేపర్ ఆర్ ఎనీ అదే సపోర్ట్ కింద ఉంటుంది, మనకి కొంచెం ఊడకుండా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే ఇది లుక్. ఇంకా మనకి తర్వాత ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అయితే నేను మేకింగ్ చూపిస్తానండి. సో లేట్ అవ్వచ్చు కానీ మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.